కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సమరానికి రెడీ అవుతుంది. జనవరి 11 నుండి న్యూజిలాండ్తో వైట్ బాల్ సిరీస్ను ఆడబోతుంది. ముందు 3 వన్డేలు, తరువాత 5 మ్యాచ్ల T20 సిరీస్ జరగనున్నాయి. ఇరు జట్లకు నూతన క్యాలెండర్ ఈ సిరీస్తోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే శుభారంభం దక్కించుకోవడానికి ఇరు జట్లు చూస్తున్నాయి. మెడపై గాయం తరువాత శుభ్మన్ గిల్ తిరిగి ఈ సిరీస్తోనే వన్డేలో పునరాగమనం చేస్తున్నారు. అలాగే మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి తమ బ్యాటింగ్ విన్యాసాలతో అలరించాలని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య T20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఉపఖండ పిచ్ల పరిస్థితులకు అలవాటు పడేలా ఈ మ్యాచ్ ప్రాక్టీస్ ను సద్వినియోగం చేసుకోవాలని న్యూజిలాండ్ క్రికెటర్ జట్టు చూస్తుంది. బలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలకు కనిపిస్తున్నప్పటికీ సొంత గడ్డపై ఉండడం భారత్ కు అడ్వాంటేజ్. పైగా గత రికార్డులను చూస్తే వన్డేల్లో ముఖాముఖిగా తలపడినప్పుడు టీమిండియాదే కాస్త పైచేయిగా ఉంది. న్యూజిలాండ్, భారత జట్లు ఇప్పటి వరకు 120 వన్డే మ్యాచ్ల్లో పోటీ పడ్డాయి. వీటిలో 62 మ్యాచ్ల్లో భారత్ గెలిస్తే న్యూజిలాండ్ 50 వన్డేల్లో విజయం సాధించింది. 7 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. టీమిండియా స్వదేశంలో 31, న్యూజిలాండ్ గడ్డ మీద 14, తటస్థ వేదికల్లో 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కివీస్ జట్టు స్వదేశంలో 26, భారత్లో 8, తటస్థ వేదికల్లో 16 వన్డేల్లో గెలిచింది. అయితే పొట్టి క్రికెట్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్లు కూడా చాలా వరకు హోరాహోరీగానే సాగిన భారత్ జట్టు ఎక్కువ విజయాలు సొంతం చేసుకుంది. అయినా న్యూజిలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేకపోవడం టీమిండియాను కాస్త ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉందని అంటున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండడం సానుకూల అంశం. ఇప్పటి వరకు 25 T20ల్లో టీమిండియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. వీటిలో 14 మ్యాచ్ల్లో భారత్, 10 T20ల్లో కివీస్ విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. భారత్ స్వదేశంలో 7, కివీస్ గడ్డపై 7 మ్యాచ్లు గెలిచింది. తటస్థ వేదికల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. న్యూజిలాండ్ స్వదేశంలో 4, భారత్లో 4, తటస్థ వేదిక పైన 2 మ్యాచ్లు నెగ్గింది.